నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోడ్డున పడింది. తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు, వర్గ పోరు ఏకంగా దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. మాజీ మంత్రి సీనియర్ నాయకుడు ఏరాసు ప్రతాప్ రెడ్డిని ఏకంగా తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం కార్యకర్తలు కొట్టేశారు. ఆయన ఇంటి మీద కూడా దాడి చేశారు, అద్దాలన్నీ పగలగొట్టారు. ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు ఏరాసు ప్రతాప్ రెడ్డి తన ఇంటి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవాల్సి వచ్చింది. ఒక పరిస్థితుల్లో శ్రీశైలం నియోజకవర్గంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బుడ్డా రాజశేఖర్ రెడ్డికి చాలా కాలంగా ఆధిపత్య పోరుంది. మొన్నటి ఎన్నికల్లో టికెట్ కోసం కూడా ఇద్దరు పోటీ పడ్డారు. అయితే బుడ్డా రాజశేఖర్ రెడ్డికే టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా బుడ్డా రాజశేఖర్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నించారు, పనిచేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ వర్గ పోరు అనేది మరింత ముదిరింది. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆత్మకూరు వచ్చారు. శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరుకి. అది కూడా ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి వచ్చారు ఆమె. ఈ విషయం తెలుసుకున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి మీదకి దాడి చేశారు. ఈ నియోజకవర్గంలో లోకల్ ఎమ్మెల్యేకి చెప్పకుండా ఒక మాజీ మంత్రితో కలిసి ఎంపీ ఎలా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అంటూ బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులంతా అక్కడికి వచ్చి నినాదాలు చేశారు. గో బ్యాక్ శబరి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో ఎంపీ శబరి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళిపోవడమే ఆలస్యం. బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులంతా ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపైకి దాడికి దిగారు. రాళ్లు రువ్వారు, కిటికీల అద్దాలు పగలగొట్టారు, ఫర్నిచర్ని కూడా ఎత్తిపడేశారు. ఈ దాడితో కంగుతిన్న ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. ఒక సందర్భంలో ఏరాసు ప్రతాప్ రెడ్డిపై స్వయంగా చేయి చేసుకున్నారు బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు. ఆయన్నే కొట్టేశారు. ఆ తర్వాత అక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులను అక్కడి నుండి పంపించేశారు. ఈ దాడిపైన తన ఇంటిపైన జరిగిన దాడిపై పోలీసులకు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే అవతల లోకల్ ఎమ్మెల్యే కావడం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే కావడంతో ఈ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో పోలీసులు ఎంతవరకు ముందుకెళ్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఏరాసు ప్రతాప్ రెడ్డి చెప్తున్నారు, ఈరోజు అసలు నియోజకవర్గంలోనే ఉండడానికి వీల్లేదు, గో బ్యాక్ శబరి, గో బ్యాక్ ఏరాసు ప్రతాప్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. మరి మొన్న ఎన్నికల్లో నేను బుడ్డా రాజశేఖర్ రెడ్డి కోసం ఎన్నికల క్యాంపెయిన్ కూడా చేశాను కదా, మరి ఆ రోజు ఈ మాట ఎందుకు చెప్పలేదు? గో బ్యాక్ ఏరాసు అంటే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? గెలిచిన తర్వాత ఇప్పుడు దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఏరాసు ప్రతాప్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంపీ శబరి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి మాత్రమే వచ్చారని ఒక వర్షన్ చెప్తూ ఉన్నారు. లేదు, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఎంపీ మాజీ మంత్రి ఇద్దరూ కలిసి లోకల్ ఎమ్మెల్యేకి చెప్పకుండా నిర్వహించేందుకు వచ్చారన్నది బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరుల వాదన. మొత్తం మీద అయితే ఏరాసు ప్రతాప్ రెడ్డి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఇంటిపైన ఏకంగా తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేయడం, స్వయంగా ఆయన మీదే చేయి చేసుకోవడం అన్నది ఇక్కడ వర్గ విభేదాలు తెలుగుదేశం పార్టీలో ఏ స్థాయిలో ఉన్నాయి అన్నదానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నారు. మరి పోలీసులు దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? ఏరాసు ప్రతాప్ రెడ్డి వైపు ఉంటారా, లేకుంటే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యక్తుల మీద కేసులు పెట్టకుండా అటువైపు నిలబడతారా అన్నది చూడాలి మరి.